హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ప్రవీణ్. ఏపీఎన్సెట్ ఎగ్జామ్ రాసి 2025 అకాడమిక్ ఇయర్కి బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్ తీసుకోవడానికి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఫైనల్ గా ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఆ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాము. సో మీరు ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్కి వెళ్ళి కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు బీఎస్సీ నర్సింగ్ 4 years డిగ్రీ కోర్స్ 2025 ఆన్లైన్ అప్లికేషన్ నోటిఫికేషన్ అని ఉంది. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి ఒక పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ పీడిఎఫ్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోకి ఒక లైక్ వేసుకుని కంటిన్యూ అయితే చేయండి. సో ఇక్కడ సింపుల్ గా చూసుకుంటే ఏం లేదు, నోటిఫికేషన్ ఇస్తున్నాము. సో మీరు ఏ అయితే స్కానర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి అండ్ మీ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చి సో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అని ఇక్కడ ఏదైతే ఈ లైన్స్ ఉన్నాయో సో ఇందులో అయితే వాళ్ళు చెప్పారనమాట. సో కొంచెం కిందకు వెళ్తే సో ఏపీఎన్సెట్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో ఈ పెట్టుకున్నాక సీట్స్ మనకి బోత్ గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ లో కూడా మనకి సీట్స్ అయితే అలాట్ చేస్తారు. సో కొంచెం కిందకు చూసుకుంటే సో ఈ అప్లికేషన్ మనం ఏ తేదీ నుంచి ఏ డేట్ నుంచి పెట్టుకోవడానికి అవకాశం ఉందో ఇక్కడ ఇచ్చారనమాట. 3 PM ఆన్ 27 ఆగస్ట్ నుండి 7 PM సెప్టెంబర్ 4th వరకు అయితే ఇచ్చారనమాట. సో ఈ మధ్యలో ఉన్న డేస్ లో మీరు ఈ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో ఎవరైతే ఏపీఎన్సెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారో సో ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ సో వీళ్ళందరూ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే ఈ ఏపీఎన్సెట్ ఎగ్జామ్ కి కట్ ఆఫ్ ఇచ్చారని చెప్పాను కదా, లాస్ట్ వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాము. ఆ కట్ ఆఫ్ స్కోర్ ఇక్కడ మెన్షన్ చేశారు. సో జనరల్ కేటగిరీ ఓసీ వాళ్ళకి అయితే 50th percentile, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 40, జనరల్ కేటగిరీ పర్సన్స్ విత్ డిసేబిలిటీ అయితే 45% అని ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఇచ్చారు. ఈ 2025 అకాడమిక్ ఇయర్ కి ఎన్ని సీట్స్ ఉన్నాయి అండ్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, సీట్ మ్యాట్రిక్స్ ఇవన్నీ వెబ్ ఆప్షన్స్ కి ముందైతే మనకి రిలీజ్ చేస్తారని ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఫీజు ఎంత ఉంది అనేది మనం చూసుకుంటే ఓసీ క్యాండిడేట్స్ అయితే 2360 రూపీస్ కట్టాలి. అదే బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు అయితే 1888 రూపీస్ అయితే కట్టాలి. సో మీకు వన్స్ పేమెంట్ చేసేసాక మీకు రీఫండ్ అయితే అవ్వదన్నమాట. అండ్ పేమెంట్ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ సో ఈ 3 వీటి ద్వారా మీరు చేసుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, పేమెంట్ వన్స్ అయిందంటే మీకు రీఫండ్ అయితే అవ్వదు. ఇప్పుడు ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో మనం చూసుకుందాము. సో నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను. సో ఇందులో కూడా మనం చెప్పుకుందాము. ఇక్కడ ఏపీఎన్సెట్ 2025 ర్యాంక్ కార్డ్ అది మ్యాండేటరీ అండ్ పీడిఎఫ్ టైప్ లో ఉండాలి అండ్ 1000 KB అంటే 1 MB అయితే ఉండాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి అండ్ బ్రిడ్జ్ కోర్స్ చేస్తే ఆ సర్టిఫికెట్, ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో ఉండాలి అండ్ 6th to 10th స్టడీ సర్టిఫికేట్స్ కూడా కావాలన్నమాట. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి అండ్ ఇంకొంచెం కిందకు వస్తే క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ చేసిన పీడిఎఫ్ ఉంటుంది కదా, సో అవి కూడా కావాలి. సో ఇందులో చాలా డాక్యుమెంట్స్ ఆల్రెడీ మీకు పీడిఎఫ్ ఉంటాయి, ఎందుకంటే మీరు ఏపీఎన్సెట్ ఎగ్జామ్ కి అప్లోడ్ చేసుకున్నారు కదా. సో లేనివి ఏవైనా ఉంటే అవి అయితే రెడీ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో మీకు ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది అనుకుంటున్నా ఈ వీడియో చూసాక. సో వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.